రాత్రి గాలిలో ఒక గుసగుస వినిపించింది. అది వార్త కాదు, అది చీకట్లో పుట్టిన శబ్దం. ఒక్క క్షణంలో ప్రపంచం నిద్ర మేల్కొంది. మోసాదనే గూఢనది తన నిశ్శబ్దాన్ని విరిచి ప్రవహించింది. ఆ ప్రవాహంలో భయానికి రూపం కలిగింది. ఈ ఉదయం ఒక ప్రకటన వెలువడింది. ప్రపంచం దూర ప్రాంతాల్లో నిశ్శబ్దంగా కదిలిన ఇరాన్ నీడలను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ గుర్తించింది. ఆ నీడలు ఆస్ట్రేలియా నేలపై అడుగులు వేశాయి. గ్రీకు వీధుల్లో ప్రణాళికలు వేశాయి. జర్మనీ పట్టణాల గోడల్లో రహస్య సందేశాలు వినిపించాయి. కానీ ఆ సందేశాలు గమ్యానికి చేరకముందే కూలిపోయాయి. మోసాద్ జాలం వాటిని ఆపింది. ఆ క్షణాల్లో ప్రాణాలు నిలిచిపోయాయి. ఎవరికీ కనిపించిన యుద్ధం అక్కడ ముగిసింది. అయితే భయం మాత్రం మిగిలే ఉంది. ఇటు ఇరాన్కు చెందిన ప్రపంచ ఉగ్రవాద నెట్వర్క్ను ఇజ్రాయెల్ బహిర్గతం చేసింది. ఆస్ట్రేలియా, జర్మనీ, గ్రీస్లో యూదులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ కుట్రను బయటపెట్టినట్టు మోసాద్ ప్రకటించుకుంది. ఇప్పటికీ 12 ఉగ్రవాద కుట్రలు భగ్నం చేసింది. అసలు ఇరాన్ ఎందుకిలా చేస్తుందో తెలియాలి అంటే ఓసారి గాజా పరిణామాలను గుర్తు తెచ్చుకోవాలి. అక్టోబర్ 7, 2023 తర్వాత ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్పై పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్ దాడులు చేసింది. ఆ తర్వాత గాజా గడ్డపై ఇజ్రాయెల్ నెత్తురు పారించింది. మరోవైపు ప్రపంచం 2 టీములుగా విడిపోయింది. అదే సమయంలో పాలస్తీనాకు సపోర్టుగా ఉండే ఇరాన్ ప్రతీకారపు మంటల్లో మునిగింది. దాని చేతులు దూర దేశాల్లోని యూదుల గృహాలపై నీడలుగా పడ్డాయి. కానీ ఆ నీడలు వెలుగులో కరిగిపోయాయి. ఇరాన్ కుట్ర ఒక్క రాత్రిలోనే రద్దయింది. ఆసిస్ నేలలో ఒక నిశ్శబ్ద ఆగ్రహం వచ్చింది. ప్రభుత్వం తన నేలపై నిలబడ్డ రహస్య శత్రువులను గుర్తించింది. ఆ రాత్రి రాయబారి బయలుదేరాడు. జర్మనీ కూడా తన ద్వారాలు మూసుకుంది. చరిత్రలో మోసాద్ అనే పేరు ఒక చప్పుడు లేని గాలి లాంటిది. యూదుల భద్రత దాని ఆత్మలో రాయబడింది. ఇజ్రాయెల్ అనే చిన్న భూమి చుట్టూ ఉగ్ర వలయాలు పెరిగిన వేళ అది మౌనంగా ప్రపంచాన్ని పర్యవేక్షించే నేత్రంగా మారింది. ఆ నేత్రం ప్రతిసారి చీకట్లో వెలుగు చూసింది. ప్రతి కుట్ర ఒక నూలుపోగు దూరంలో నిలిచింది. కానీ ఆ నూలుపోగు దాటిన వారు తిరిగి వెలుగు చూడలేదు. ఇటు ఇరాన్ అనే దేశం తన ఆవేశాన్ని రహస్య యంత్రాంగాల్లో దాచుకుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనే దేహంలో అనేక చేతులు పుట్టాయి. ఆ చేతులు ప్రపంచం దాటి అడుగులు వేశాయి, కుదుపులు సృష్టించాయి, ప్రతీకారాన్ని సూత్రంగా మార్చుకున్నాయి. మోసాద్ వాటి అడుగులను అక్షరాల చదివింది. ప్రతి కదలిక ఒక పథకం, ప్రతి మౌనం ఒక సంకేతం. మోసాద్ ఆ సంకేతాలను విప్పింది. గ్రీకు వీధుల్లో ఒక చిన్న గదిలో ముగ్గురు కూర్చున్నారు. వారు ఫోన్లో మాట్లాడిన ప్రతి పదం ఆ గదిలోని గాలి గుర్తుంచుకుంది. వారి వెనుక ఒక కనిపించని చెవి వినిపించింది. ఆ చెవి మోసాద్ది. ఆ చీకటి గతుల్లో మౌనాన్ని చీల్చిన ఒక శబ్దం ఒక ఆదేశం ఇచ్చింది. ఆపరేషన్ ముగిసిందని చెప్పింది. ఆస్ట్రేలియా తీరాల్లో కూడా అలాంటి శబ్దాలు మేలుకున్నాయి. అక్కడ రాత్రి సముద్రపు గాలి భయాన్ని మోసుకొచ్చింది. ఒక సమూహం తుపాకులు కాదు, ప్రణాళికలు పట్టుకుంది. వారి లక్ష్యం యూదుల సమాజాల మీద నీడ వేసే ప్రయత్నం. కానీ ఆ నీడ ముందే కరిగిపోయింది. మోసాద్ దారి ఆ కుట్రను మూసేసింది. ఇటు జర్మనీ గోడలు చరిత్రలో ఇప్పటికే గాయాలు మూసుకున్నాయి. ఇప్పుడు వాటి గాలి మరోసారి చల్లబడింది. ఒక రహస్య నెట్వర్క్ అక్కడ కూడా కూలిపోయింది. ఆ దేశం తన నేలపై మౌన తుఫాన్ను గమనించింది. భయాన్ని బలంగా మార్చుకుంది. ఇది కేవలం మోసాదనే గూఢచర్య కాదు, ఇది ఒక మానవ యుద్ధం. ఆ యుద్ధంలో తుపాకులు లేవు, కానీ ప్రతి సమాచారం ప్రాణాల విలువను మోస్తుంది. మోసాద్ ఆ ప్రాణాలను కాపాడింది. ఇది ప్రస్తుతం జరుగుతున్న యథార్థ సత్యం.